మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలలో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరలక్ష్మి వ్రతాలకు కుంకుమ పూజ నిర్వహిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని సంతోషి మాత దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని మహిళలు భక్తులు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రాము ఈ మాసంలో శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహిస్తే శుభప్రదంగా ఉంటుందన్నారు. భక్తులు అమ్మవారి ఆశీస్సులతో దీర్ఘ సుమంగలిగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని తెలిపారు. అమ్మవారికి అభిషేకం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది. తదుపరి ఈ యొక్క కార్యక్రమంలో శ్రావణ మాసం పూర్తి రోజులలో భాగంగా ఇక్కడ సర్వదోష నివారణము హోమం నిర్వహిస్తున్నారు. ఇటు పూజా కార్యక్రమాలన్నిటికీ కూడా మన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పొడిచేటి రామకృష్ణ గారు నిర్వహిస్తున్నారు. మరి అదే కాకుండా ఈరోజు హోమం తర్వాత కూడా ఇక్కడ కుంకుమ పూజలు సామూహికంగా నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ అదేవిధంగా ఈరోజు దాదాపు ఒక 25 నుంచి 30 మంది భక్తులు కూడా ఉద్యాపన చెల్లించుకోవడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారికి కూడా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. మరి భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం అందజేయడానికి శ్రీ సంతోషి పార్వతి క్యాన్వసింగ్ వారు సహకరిస్తున్నారు. ఈ యొక్క ఆలయ పూర్వ శ్రీ సంతోషి మాత్రే నమః పటేల్పురా వీధిలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా లోక కళ్యాణార్థం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం విశేషంగా లోక కళ్యాణార్థం అందరూ కూడా మంచి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని నెల రోజులు కూడా సర్వదోష నివారణ హోమ కార్యక్రమాన్ని యొక్క ఆలయంలో నిర్వహించడం జరుగుతోంది. అలానే ప్రతి ఈ యొక్క శ్రావణ మాసంలో నవమి, దశమి, ఏకాదశి